హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ సాధారణంగా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వెళ్ళడం అండ్ దాని తర్వాత అక్కడ సెటిల్ అవ్వక మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి రావడం అనేది కామన్గా జరిగే విషయం. ముందుగా మనం సినీ హీరోలలో రాజకీయానికి వచ్చినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఖచ్చితంగా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని స్థాపించి మొట్టమొదటిగా పార్టీని స్థాపించి వెంటనే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిగా ఎన్టీ రామారావు గారికి ఒక మంచి పేరుంది. అండ్ దాని తర్వాత మనని అంటే ఎక్కువగా ఆదరించిన వాళ్ళల్లో మళ్ళీ జనాల్లోకి వెళ్ళి రాజకీయంగా ఏదైనా సపోర్ట్ చేద్దాం అనుకున్న వ్యక్తుల్లో మన మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ప్రజారాజ్యం పార్టీతో జనాల్లోకి వెళ్ళి జనాలకి ఏదో సేవ చేద్దాం అనేటటువంటి మంచి వాళ్ళతో ముందుకెళ్లారు. బట్ కొన్ని కారణాల వల్ల ఈ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సి వచ్చిందనమాట. ఆ సమయంలో చిరంజీవి గారి మీద చాలా నెగిటివ్ పాయింట్సే వచ్చాయి. సో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం జరగబోతున్నటువంటి ఈ ఏపీ 2024 ఎలక్షన్స్లో పిఠాపురం నుంచి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన చాలాసార్లు అడగడం జరిగింది. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా నేను ఎవరిని ఓట్ అడగలేదు, బట్ ఈ ఎలక్షన్స్లో అడుగుతున్నాను బికాస్ ఆఫ్ ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు. ఆంధ్ర ఇప్పటికే చాలా వెనక్కి వెళ్ళిపోయింది. ఈసారి ఎలా అయినా సరే ముందుకు తీసుకురావాలంటే జనాలందరూ ముఖ్యంగా యువత అందరూ కూడా ముందుకు రావాలి అనేటటువంటి నినాదంతో జనాల్లోకి ముందుకెళ్తున్నటువంటి నేతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ముక్కుసూటిగా ముందుకు దూసుకెళ్తున్నారనమాట. మొత్తం మీద కూటమిలో జాయిన్ అయినప్పటికీ కూడా ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉందనే చెప్పొచ్చు. ప్రస్తుతం పిఠాపురంలో జరగబోతున్నటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందంటే పార్టీ ప్రచారాలు ఏవైతే ఉన్నాయి ఇందులో మెగాస్టార్ ఫ్యామిలీకి చెందినటువంటి ప్రముఖ హీరోలు అంటే అగ్ర హీరోలు అందరూ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రచారం చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఇప్పటికే అంటే నార్మల్గా కూడా మనకి రీసెంట్గా చూస్తే తెలంగాణలో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా సపరేట్గా క్యాంపెయినింగ్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి. బట్ ఈసారి ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి స్వతహాగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ మెగా ఫ్యామిలీకి చెందిన వాళ్ళందరూ వాళ్ళంతటిగా వాళ్ళే ముందరకు వచ్చి జనాల్ని ఓటు వేయండి, ఎలా అయినా సరే ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని గెలిపించండి, మీ తలరాతలు మార్చుకోండి అంటూ మొత్తం మీద క్యాంపెయినింగ్ అయితే చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ వాళ్ళకి చెందిన వాళ్ళే కాకుండా ఈ సీరియల్స్లో ఉంటారు కదా, లైక్ స్టార్ మా సీరియల్స్లో ఉండేవాళ్ళు, జీ తెలుగు సీరియల్స్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా లేడీస్ చూసే మ్యాక్సిమం సీరియల్స్లో ఉండేటటువంటి సీరియల్స్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జనాల్లోకి రావడం జరిగింది. అండ్ ఈ వీడియో ప్రెజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యాక్చువల్లీ ఏంటంటే క్యాంపెయినింగ్ చేయాలంటే ఒక్కొక్కరికి ఒక ప్యాకేజ్ అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ దగ్గర ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పవన్ కళ్యాణ్ కోసం చాలా మంది ప్రచారాలు అయితే చేస్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ జనసేన పార్టీకే కాకుండా వైసీపీ పార్టీకి కూడా యాంకర్ శ్యామల గారు క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఈ వీడియోలన్నీ మీరు ఎక్కడెక్కడో చూసుంటారు. బట్ ప్రస్తుతం పిఠాపురంలో ఉన్నటువంటి సెలబ్రిటీల హోరు మామూలుగా లేదనమాట. సినీ హీరోలే కాకుండా బుల్లితెర నటీనటులు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం అయితే చేస్తున్నారు. వెండితెర నటీనటులే కాకుండా బుల్లితెర యొక్క నటులు కూడా అంటే ముఖ్యంగా మనకి బెస్ట్ కామెడీ షో అయినటువంటి జబర్దస్త్కి చెందినటువంటి కామెడియన్స్ కూడా ఎంతో మంది ప్రచారంలో పాల్గొన్నారు. ఆల్రెడీ మనందరికీ తెలుసు హైపర్ అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమానని. అండ్ అంతేకాకుండా డాన్స్ మాస్టర్ జానీ గారు కూడా ఈ క్యాంపెయినింగ్ లో పాల్గొంటున్నారు. స్వతహాగా మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఆశించకుండా వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కోసం చేసినటువంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్గా నిలిచింది. సో ఇందులో అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ మే నెల 5వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా క్యాంపెయినింగ్ చేయబోతున్నారు అనేటటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పటికే మనకి వరుణ్ తేజ్ ప్రచారం చేస్తున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మీరేమనుకుంటున్నారు? ఈ 2024లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఇంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ని ఓడించడానికి చాలా కుట్రలు పన్నుతున్నారు అనేటటువంటి మాటలు విపరీతంగా వినిపిస్తున్నాయి. అంటే ఆయన పేరుతోనే అటువంటి ఒక పేరుతోనే మళ్ళీ నామినేషన్ వేయడాలు, లేదా ఆయనకున్నటువంటి ఆ గాజు గ్లాసు గుర్తు ఏదైతే ఉందో లైక్ అదేవిధంగా అటువంటి గుర్తు వచ్చేటటువంటి గుర్తులే పెట్టుకోవడాలు, మొత్తం మీద పవన్ కళ్యాణ్కి ఓటు పడకూడదు అని చాలా మంది విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అనేటటువంటి తరుణంలో ఇటువంటి సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఆల్రెడీ అంటే జనాలకి దగ్గరైనటువంటి సెలబ్రిటీ సీరియల్ నటులు మెయిన్ అనుకోవాలి. నాకు తెలిసి మెగా హీరోలైనా అప్పుడప్పుడే మనకు కనిపిస్తుంటారు. బట్ ఈ సీరియల్లో కనిపించే నటీనటులు కూడా కనిపించడం వల్ల అక్కడ ఉన్నటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఓట్లు పడే ఛాన్స్ ఉన్నాయి అనేటటువంటి ఉద్దేశంతో ప్రెసెంట్ అయితే పిఠాపురంలో ప్రచారం జరుగుతోంది. సో ఈ 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడమే కాకుండా ఈసారి ఎన్నికలు చాలా రసవత్రంగా ఉండబోతున్నాయని చాలా మంది ఆలోచనలు ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఈసారి ఎలక్షన్స్లో ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? అండ్ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద, జనసేన పార్టీ మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటన్న విషయాన్ని ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.